హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ 555. ఫస్ట్ చికెన్ 555 సూపర్. ఇది చికెన్ మెజెస్టిక్ లాగానే ఉంది, కాకపోతే తక్కువ పొడవు ఉంది అన్నట్టు. చికెన్ మెజెస్టిక్ అయితే ఇంత పొడవు ఉంటుంది. అసలు చికెన్ అంత పొడవు ఎట్లా కట్ చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. మేము ఫస్ట్ టైం తిన్నప్పుడు కూడా మస్తు ఆశ్చర్యపోయినాం, బొక్క లేకుండా చికెన్ గింత పొడవుగా కట్ చేస్తారా అని. ఇది కూడా సేమ్ ఆ ఫీల్ లోనే ఉంది, అసలు బొక్క లేకుండా గిట్లా కట్ చేస్తారు అనుకుంటున్నా తెలిసి. అయితే మంచిగా పొడి పొడి కట్ చేసేది చికెన్ 555. ఇది వచ్చేసి మిక్స్డ్ బిర్యానీ. దీనిలో ఫిష్ ముక్కలు వచ్చినాయి. అపోలో ఫిష్, రొయ్యలు, అట్లనే చికెన్. అయితే మటన్ కూడా ఉండాల్సిందట ఈ మిక్స్డ్ బిర్యానీలో. కాకపోతే మటన్ అవైలబుల్లో లేదని చెప్పేసి చికెన్, రొయ్యలు, అపోలో ఫిష్ తోని మిక్స్డ్ బిర్యానీ తినబోతూ ఉన్నాం అనమాట. ఇది వరకు ఒకసారి హైదరాబాద్లో మిక్స్డ్ అని చెప్పేసి దొరికింది. క్షత్రియ అనేసి ఏదో రెస్టారెంట్లో ఒకటి దొరికింది మిక్స్డ్ అంటే మొత్తం ఘోరంగా అది ఉండే కదా బాబా. బాగా రొయ్యలు వచ్చేసి, బాగా మటన్, బాగా చికెన్, ఎగ్ కూడా అందులోనే కలిసి వచ్చినుండే. ఇప్పుడు ఎగ్ రాలేదు, మిగతా చికెన్, ఫిష్, రొయ్యలు ఈ కాంబినేషన్ లో మిక్స్డ్ బిర్యానీ. అన్ని ఉన్నాయి ఒకటే కలర్ లో ఉండడం వల్ల డిఫరెంట్ ఉంటేనేమో అట్లా ఉండు. ఆ రోజు కూడా అంతే, మేము మిక్స్డ్ బిర్యానీ తిన్న రోజు అంటే అదొక వెరైటీ ఫీల్. ఇప్పుడు చికెన్ బిర్యానీ కంటే ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది, మటన్ బిర్యానీ కంటే ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది. వెరైటీ ఒక్కొక్క బుక్కకు ఒక్కొక్కటి తగులుతున్నప్పుడల్లా అట్లా రైస్ ఒక ఫ్లేవర్ ఉండి మిగతా ఏది తగిలితే అది ఆ టేస్ట్ అనేది అనిపించింది అన్నట్టు. మరి చూద్దాం ఈ అపోలో ఫిష్, రొయ్యలు, చికెన్ ఉన్న ఈ బిర్యానీ ఇట్లుంది. ఇది మొత్తం ఇది ఒక ప్లేట్ వచ్చేసి 300 రూపాయలు పడ్డది. 300 రూపాయలు ఈ మిక్స్డ్ బిర్యానీకి ఒక ప్లేట్ కి 300 రూపాయలు. ఇది వచ్చేసి చికెన్ 555 239 రూపీస్. 239. ఇది వాసుదేవాలయ తెచ్చుకున్నాం మేము. ఈ మధ్య జమ్ముంట వాసుదేవాలయ ఎక్కువ తీసుకొస్తున్నాము, ఎందుకంటే కొత్తగా పడ్డది కదా, మంచిగా రుచిగా చేస్తారని చెప్పి ఉద్దేశంగా అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతా ఉన్నది. బాగా చెప్పు మరి, టాస్క్ల వైజ్ గా గేమ్ ఉంటుందా, పనిష్మెంట్ ఉంటుందా, ఎట్లా ఏందని చెప్పు. నేనైతే అమౌంట్ అయితే తెచ్చుకున్నా ఫస్ట్ అయితే, ఎందుకంటే లాస్ట్ టైం నేను గెలిచిన ఉత్సాహంలో. ఇక టాస్క్ వైజ్ కాదు, ఈసారి మొత్తం కలిసి అయితేనే నేను గెలుస్తా అనిపిస్తాను. మొత్తం కలిసి ఒకటేసారి పెడదాం. అబ్బట్లేదు బావా, టాస్క్ వైజ్ అయితే నేను గెలుస్తున్నా అని నువ్వు అంత ఆగమాగం నంచుకో తింటే మంచిగా ఉంటుంది అంతా కలిపి. ఇది ఒక్కటి తింటే మళ్ళీ సపరేట్ తింటే కారం అనిపిస్తుంది. కాబట్టి ఇలా రైస్ కన్నా చికెన్ ఎక్కువ ఉంది, చికెన్ వెరైటీస్ ఎక్కువ ఉంది, అంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఇంకా నేను ఈ తిండి పోటీ 1500 పెడుతూ ఉన్నా. లాస్ట్ టైం తెచ్చుకున్నా. సరే నేను పెంచిన బావ, 1000 పెట్టేది ఎప్పుడైనా, ఇప్పుడు 1500 పెడుతూ ఉన్నా. ఓకే పెట్టు నువ్వు కూడా. నేను లాస్ట్ టైం కొట్టినా, చూసినావు కదా. కొట్టినావు. ఓకే, అంటే నన్ను కొట్టలే, పైసలు కొట్టినావు. ఎన్ని కొట్టినా పైసలు కొట్టినా. నా దగ్గర ఒక 5000 ఉంటే లాస్ట్ టైం అది వరకు పెట్టినప్పుడేమో పోయినాయి. లాస్ట్ టైం అయితే వచ్చినాయి 6500 ఉన్నాయి. 10,000 ఎప్పుడైతే అప్పుడు షాపింగ్ చేద్దామని 1500 పెడతాను కదా. 1500 పెడతాను. వస్తే ఎంత అవుతాయి? 6500 1500 ఎంత? 8000 అవుతాయి. 8000 అవుతాయి. అయితే చూద్దాం కానీ. అయితే ఫస్ట్ ఒకసారి ఒక 2-3 బుక్కలు, ఒక 4 బుక్కలు కరెక్ట్ తిన్నాక టేస్ట్ గురించి చెప్పాలి. ప్రతిసారి టేస్ట్ చెప్పలేకపోతున్నాం కదా, ఎట్లుంది ఏందని అసలు దీని గురించి రివ్యూ ఇద్దాం, ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ తిన్నాము, మొత్తం ముక్కలే ఉన్నాయి. కాజు కూడా ఉంది. నాకు ఫస్ట్ అపోలో ఫిష్ మస్తు సాఫ్ట్గా ఉంది. ముళ్ళు లేకుండా ఫిష్ తినడం అంటే బాగా ఇష్టం. సూపర్ టేస్ట్ అయితే సూపర్ అనిపిస్తుంది. ఇలా మళ్ళీ కాజు ఇవన్నీ ఇప్పుడు రివ్యూ చెప్పాలి. కాజు ఇవన్నీ తినడం చాలా మంచిగా అనిపిస్తుంది. రుచి అయితే చాలా అద్భుతంగా ఉన్నది, ఎందుకంటే 3 కలిసినాయి కదా. కానీ ఇంత బాగా తింటాను కాబట్టి తెల్లారి ఎట్లా పరిస్థితి ఎట్లుంటో తెలియదు, కానీ ఇప్పుడైతే మంచిగా ఉంది, సూపర్ అనిపిస్తుంది. ఇక తిండిపోటీ. ఓకే, ఇది కూడా ఒకటి ఇది కూడా తిని టేస్ట్ చేద్దాం. ఇదేంటి చికెన్ 555. స్టార్టర్స్ ఎప్పుడైనా నోట్లో మౌత్ వాటరింగ్ అంటారా, అట్లా సూపర్ ఉన్నాయి. బాగుంది, మంచిగా చేస్తాను. ఓకే, స్టార్ట్. ఆనియన్స్ అయిపోవాలి, చికెన్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. ఇవి తినేటప్పుడు ఎప్పుడైనా నిమ్మకాయలు ఎక్కువ వండుకోవాలి. కొంచెం అరుగుదలకి యాంటీబయాటిక్లా మంచిగా పనిచేస్తుంది. నానిమ్మకాయలు తీసుకోకు.
నువ్వు అంత యాంటీబయాటిక్ అని చెప్పినాక కూడా పిండుకోకుండా ఉంటాము. బుక్కకి 2-3 పీసులు అవుతాయి. దీనిలో ఏది రొయ్యలో ఏది చెప్పలేకపోతున్నాం కానీ టేస్ట్ అన్నిటి తెలుస్తుంది. అన్నీ ఒకటే మసాలాలో వేయించారు కదా. అవును, నమ్ముతుంటే ఫీల్ తెలుస్తుంది. బాగా పైసలు పెట్టినాం కాబట్టి అన్నీ అయిపోవాలి, పెరుగు కూడా అయిపోవాలి. దీనిలోకి సూప్ పోసుకుంటే దీని టేస్ట్ పోతలేదు. నార్మల్గా ఎప్పుడైనా బిర్యానీ అయితే సూప్ పోసుకుంటే టేస్ట్ పోతుంటుంది కదా, అట్లేం పోతలేదు, మంచిగా ఉన్నది. మేము నాన్ వెజ్ ఇష్టపడుతూ ఉంటాం కదా, ఈ ఫిష్ ఫీలు, చికెన్ ఫీలు, రొయ్యల ఫీలు, ఒక స్టార్టర్ ఫీలు అసలు మంచిగా అనిపిస్తుంది. ఒక పండగలాగా అనిపిస్తుంది ఫుడ్ విషయంగా. సూపర్ ఉంది. బాగా నీది ఎందుకు బావా? నాదేనా ఇది? తొండి చేయొద్దు బావా. బిర్యానీలో మనం ఫిష్ తినడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. అవును, ఫిష్ బిర్యానీ మేము ఎప్పుడు తినలే. ఏదన్నా కాంబోలో తిన్నాం మేము, ఇట్లా అపోలో ఫిష్ లాంటిది భీమవరం భోజనాలు అప్పుడు. అపోలో ఫిష్ అనేది కాంబోలో తిన్నాం కానీ ఇట్లా బిర్యానీలో తినలే. వామ్మో పీసులు, ఏ బిర్యానీలోనైనా పీస్ ఒకటి ఉంటే నంచుకుంటాం, బుక్కకు 2-3 పీసులు ఉంటాయి. సూపర్ టేస్ట్, సూపర్ రుచి. ఈ మధ్యలో ఇవి జీడిపప్పు తాకుతున్నప్పుడు ఇంకా మస్తు సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడు అయిపోయింది? నిన్న. నేను రేపటి కోసం దాచి పెడతాను. ఏంది
ఫినిష్ అయిపోయింది నేనే గెలిచిన. బాగా ఆలోచించుకో బా. ఏం ఆలోచించాను, నేనే గెలిచిన. అన్న అయిపోవాలని అన్న పెరిగైపోయింది. సూప్ ఎవరు ఓడగొట్టరు. ఈ సూప్ ఒకటి తప్ప మిగతా అంత అయిపోయింది. నువ్వేమన్నా మరి అన్న అయిపోవాలంటే సూప్ ఎట్లాగా అయిపోదు. అయితే నేను అయిపోతే ఓకే అయితే వెయిట్ చేస్తా తాగు సూప్ తాగు. నేను అన్నం కూడా అయిపోయింది, ఇంకా నాదన్న కొంచెం అయిపోయింది. సూప్ తాగి నువ్వే తీసుకో, పైసలు తీసుకో. మా ఆయనతో గెలిచాడు మస్తు కష్టం. మా ఆయనకు స్టార్టర్స్ అంటే బాగా ఇష్టం. అన్నం కన్నా ఎక్కువ మొత్తం ఈ స్టార్టర్స్ ఇవే ఉన్నాయి, మంచిగా తిన్నాడు. నేను ఇట్లా నార్మల్ కూడా నంచుకొని తింటా. ఏదైనా ఆయిల్ ఫుడ్ అయినా కానీ ఏదైనా నంచుకొని తింటూ ఉంటా అన్నట్టు. నాకు రైస్ ఇష్టము. రైస్ కన్నా ఎక్కువ బుక్క కన్నా ఎక్కువ పీసులు వేస్తాను. అవును, 2-3 పీసులు, ఒక్కొక్క బుక్కకి 2-3 పీసులు వచ్చినాయి. అట్లా మంచిగా తినబుద్ధి అయింది. కారం మళ్ళీ రొయ్యలు నాకు తక్కువ, అంటే ఎక్కువ అనిపించలేదు. రొయ్యలు అయితే ఎక్కువ అనిపించలేదు. మిగతా ఫిష్ మస్తు సాఫ్ట్ ముక్క ఏదైతే ఉందో అది ఫిష్ అని నోట్లో తెలుస్తుంది. కొంచెం గట్టిగా ఉన్న, అంటే చికెన్ కూడా మంచి మెత్తగానే ఉంది, కాకపోతే కొంచెం గట్టిగా ఉంటే చికెన్ అని తెలుస్తుంది. ఇట్లా కొంచెం మెత్తగా ఉంటే ఫిష్ అని తెలిసింది. రొయ్యలు చాలా తక్కువ వరకు అరుదుగా తెలిసింది. నాకైతే 3-4 రొయ్యలు రావచ్చు. ఇది తినలే కదా బాబు నువ్వు. ఇది ఉల్లిగడ్డ, ఇది అది ఉల్లిగడ్డ, ఇది తినలే కదా. సరే నువ్వు ఆ సూప్ తాగినాక నేను మాట్లాడతా. ఈ ఉల్లిగడ్డ ఏంది? ఇది రింగ్, ఇది ఉట్టిదే, ఇది దీనిలో ఏం లేదు. ఇది పొట్టు, నిజమే. పొట్టు తీసి పక్కకు పెట్టినా. నీకు ఇవి ఇష్టం కదా బాబా, నేను అందుకనే ఉంచిన, లేకపోతే ఉంచకపోవు ఇక దీన్ని. కాకపోతే ఇడా ఒకటి నువ్వు ఇటు పెట్టినావు, కడుపు ఫుల్ నిండింది. ఇటు పెట్టినావు నువ్వు, కడుపు ఫుల్ నిండింది. అది నేను పెట్టలే, అది నీదే ఇటు వచ్చిందని నేను చెప్పిన అంతే. నువ్వు నాకేం మళ్ళీ అంత 28 వర్షం. నేను సీరియస్గా మంచిగా తిన్నా, సీరియస్ ప్రాబ్లం లేకుండా సీరియస్గా మంచిగా తిన్నా, కడుపు నిండా తిన్నా. అయిపోయింది. ఇంకా నేను అమౌంట్ కొట్టాలని ఫోన్ కూడా తెచ్చుకున్నా, కానీ అమౌంట్ కొట్టడం లేదు. అబ్బా బాబా ఇప్పుడే నేను ఓడిపోయినప్పుడే అమౌంట్ కొట్టాలని ఫోన్ కూడా తెచ్చుకున్నాడట. ఈ బావా నీకు గడిచిన ఆనందం ఉంటుంది, ఈ బావా అంటే ఇవ్వవు. మంచి ఆస్వాదించుకుంటే తింటే కష్టంగా ఓడిపోతాను అనుకున్నా నిజంగా. ఎందుకంటే ఫస్ట్ అయితే పైసా సగతి ఎట్లాగో వర్ష దగ్గర పోతే ఏడిపోతానే, మళ్ళీ టచ్ అయితే కదా, పోతే పోనీ ఎట్లాగో అని అనుకున్నా. అట్లా పోతే పోనీ ఏం కాదు, వచ్చేటియా ఎట్లయినా వచ్చేటియే అట్లా రప్పిద్దామని చెప్పి అనుకున్నా కానీ అవి ఇప్పుడే రావడం చాలా ఆనందదాయకం. పైసలు ఏ బావా ఎవరు బావా పెట్టిల్లు ఎవరు? సరే ఓకే, నెక్స్ట్ టైం నువ్వు పైసలు అన్నప్పుడు నేను ఎప్పుడు నాకు గుర్తుండదా? ఓకే నో ప్రాబ్లం. ఓకే ఎవరు పెట్టలేదు, పైసలు పెట్టలేదు, మేము పైసలు పెట్టి ఇప్పుడు తిండి పొడి తినలేదు. కాకేస్తే మెడకేస్తే బావ దగ్గరనే అసలు మాటలు ఇవన్నీ. బావని తట్టుకున్నాను మస్తు కష్టం. ఎందుకు కష్టమే ఉన్నది ఇక్కడ. ఓకే ఇక ఇప్పుడు నువ్వు వెళ్తే నువ్వు తీసుకొని పక్క పెట్టుకున్నావు, నేను వెళ్తే కూడా అంతే. ఇంకా నేను ఆడ పెట్టా ఆ విషయం నీకు తెలుసు కదా. ఓడిపోతే పెట్టుకున్నా, గెలిస్తే కాదు. అదే నేను గెలిచినా కానీ నువ్వు తీసుకున్నావు. ఇంకో నేను నిజాయితీ పరురాలి కాబట్టి ఏడ్చుకుంటున్నావు తుడుచుకుంటున్నా ఇస్తాను. ఏడ్చుకుంటూ ఇస్తాను చూసాం వర్షకి అసలు ఇట్లా. మరి అది షాపింగ్ చేసుకుంటాను అనుకుంటే అది కట్ పోయినాయి. బాగా ఒక టాస్క్ పెట్టుకోకపోతే అయిపోవు, 2 టాస్క్ 3 టాస్క్ అన్నప్పుడు ప్రతిసారి నేనే గెలుస్తాను. నాకు ఆ ఉత్సాహం గెలిచినాయి అసలు నా దగ్గర ఉంటలేవు. గెలిచిన పైసలు టక్కన నేనే ఏదైనా కొనాలి టక్కన, ఎందుకంటే నేనే కొనడం అవుతుంది, ఖర్చు చేసుకుంటూ అవుతుంది. గెలిచిన పైసలు నా దగ్గర ఉండకుండా మాయం అవుతాయి. ఉండకుండా ఎడిగిపోతే దుబాయ్ పోతానే, మస్కట్ పోతానే. ఏమో తెలియదు. ఇప్పుడు నీ దగ్గర నువ్వేమో ఇప్పుడు నీ దగ్గర 5,000 ఉంటాయి కదా, నాకు తెలిసి ఇప్పుడు 6,000 దాకా వెళ్తాయి. తీయ ఒకసారి నీ పైసలు తీసుకో. వెళ్తాయి ఖచ్చితంగా. ఎందుకు? నా గురించి మాయమవుతానే కాబట్టి నీ దగ్గర వెళ్తాయి అంటానా. మొన్న ఏదో త్రుటిలో తప్పిన ప్రమాదం ఉంటది కానీ ఓకే ఏదో బయట పెట్టినందుకు ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి అంటాను కదా. ప్రతిసారి తీస్తాను బాబు, ప్రతిసారి ఒకసారి పెద్ద ముద్ద తీస్తావు కావచ్చు, కానీ అప్పుడు నీకు దొరికిపోతావు. పెద్ద ముద్ద తీస్తా అబ్బో నువ్వే నాయిగా, నువ్వు చిన్నయే లెక్క పెట్టుకుంటావు. ఇది ఇంత అయింది, ఇది ఇంత, దీనికి ఇంత అని. ఇంకా పెద్దవి తీస్తే దొరికరా? ఓకే తీయలే బాబా నేను, నాకు తెలియదు. అయితే పెద్ద తీస్తారు అంటే కొట్టి చూసినావు సార్, ఎందుకైనా మంచిదని. అబ్బా ఓడిపోవడం చాలా బాధాకరం. స్టార్టర్ల దగ్గర
బావ ఒకటే టాస్క్ అని పెట్టి స్టార్టర్ల దగ్గర గెలిచిండు, కొంచెం కారం కూడా అనిపించింది నాకు. ఎవరు ఇట్లా నాకైతే కారం అనిపించలేదు, ఎవరు ఇట్లా తినకుంటే, ఎందుకంటే ఇట్లా ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఇంత తిన్నప్పుడు కడుపు ఏదైనా ప్రాబ్లం చేయొచ్చు, కడుపు చేయొచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. మేమైతే నిపుణుల పర్యవేక్షణలో తింటాను. మాకు రమేష్ డాక్టర్ దగ్గరనే ఉంటాడు, అంటే కొంచెం 7-8 ఇండ్ల దూరం అంతే. పోయి అక్కడ చూపించుకోవచ్చు. మాకు ఇంతవరకు అయితే ఎటువంటి ప్రాబ్లం కాలేదు, తిన్నప్పుడైనా ఎటువంటి ప్రాబ్లం కాలేదు. మళ్ళీ షుగర్ టెస్ట్ ఎందుకైనా మంచిదని లివర్ ఫంక్షన్ టెస్ట్, షుగర్ టెస్ట్లు, ఇంకా కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ చెక్ చేయించుకున్నాము. అన్ని నార్మలే వచ్చినాయి. అవును దబ్నా, ఎవరికన్నా లోపల హెల్త్ ఎట్లున్నది అని తెలుసుకోవాలి అని అనుకుంటే షుగర్ ఇంకా కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ తీసుకొని లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. లివర్, కొలెస్ట్రాల్, షుగర్ అంతేనా? లివర్, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ ఇవి వస్తాయి కావచ్చు. లివర్ వస్తుంది, ఇది వస్తుంది, ఇది చేయించుకుంటే అయిపోతుంది. మాకైతే నార్మల్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఇట్లా ఏదైనా ఉంటుంది, మేము ఇంతకాలం తింటాం కదా, అయ్యో ఏమైనా ఉంటుంది అనుకున్నాం. కాకపోతే మేము దాని తగ్గట్టు చర్యలు తీసుకుంటాం కాబట్టి మాకు ఉండలేదు. ఇట్లా దీని తర్వాత మళ్ళీ మేము దోస జ్యూస్ అని తాగుతాం, కీరా దోశ జ్యూస్ తాగుతాం, మళ్ళీ దోసకాయ అని తింటాం. మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తారు రేపటి నుండి. ఏది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక వారం, మళ్ళీ సొరకాయ జ్యూస్ ఒక వారం, కీర దోశ జ్యూస్ ఒక వారం, ఇంకొక వారం కాకరకాయ జ్యూస్ కూడా. ఇట్లా కంటిన్యూ చేస్తాం అన్నట్టు. ఇట్లా వారం కాకరకాయ జ్యూస్ బాగా చేదు, నువ్వు అది కొంచెం తాగుతాం కదా, అంటే ఈసారి తాగుదాం అనుకుంటాను. మునిగాకు జ్యూస్ తాగుతా ఇక నేను అని అన్నావు కదా, కాకరకాయ జ్యూస్ తాగే వదలు మునిగాకు తాగుతా కానీ కాకరకాయ అదే చేయదు. అసలు ఈ మునిగాకు జ్యూస్ ఇదివరకు తాగినా, నేను 3-4 సార్లు తాగినా. తాగితే ఏమైతుందంటే మునిగాకు జ్యూస్ తాగితే తొందరగా మోషన్స్ అవుతున్నాయి అన్నట్టు. తొందరగా పొద్దున్నే తాగుతాను కదా, 2 సార్లు మోషన్ ఓడైతాను, 3 సార్లు మోషన్ ఓడైతాను. అట్లా అయ్యో అబ్బో అనిపిస్తాను దెబ్బకే. అందుకని చెప్పి ఈ మునిగాకు జ్యూస్ నేను వర్షం అయితే తాగుతుంది, మరి సింపుల్ గా తాగుతాను. ఇవన్నీ జ్యూస్ తాగదు, మళ్ళీ నేను తాగే జ్యూస్ రేపు తాగది. అయినా వర్షకాన్ని కంట్రోల్ ఉన్నాయి. ఏది ఏం జ్యూసులు తాగవు? అసలు బుడికి ముడికాయ జ్యూస్ తాగది, సొరకాయ జ్యూస్ తాగది. ఇక తాగితే కీరా దోశ అయితే తాగుతుంది. అది అవైతే ఏంది, ఇప్పుడు బూడిది గుమ్మడికాయ అయినా సొరకాయ అయినా కీరా దోశ అయినా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి సుజాత జ్యూసర్లో కూడా కొన్ని ముక్కలు వేసినా గానీ గ్లాస్ నిండిపోతుంది. అదే క్యారెట్ బీట్రూట్ అయితే ఇక పావుకిలో అరకిలా మనసు ఒప్పనే ఒప్పది. అంటే మంచిగా ఉంటది, తీయగా ఉంటది, తాగుతా కూడా చక్కెర అవసరం లేకుండా ఉంటది అన్నట్టు. స్వచ్ఛమైన జ్యూస్ కాబట్టి చక్కెర వేయకుండా తీయగా ఉంటుంది, బీట్రూట్ అయినా క్యారెట్ అయినా. అట్లా జ్యూసులు తాగుతూ అంటే ఇది ఏదైతే ఈ కార్బోహైడ్రేట్స్ అంటారా, ఈ రైస్ ని ఇదెంత పంపిస్తున్నామో మంచి కొలెస్ట్రాల్ ని కూడా ఫ్రూట్స్ రూపకంగా కానీ జ్యూస్ల రూపకంగా కానీ కడుపులోకి పంపిస్తుంది. అంటే కార్బోహైడ్రేట్స్ అంటేనే అది కదా, ఆకులు అలములు. కార్బోహైడ్రేట్స్ అంటే గివి కావచ్చు, గివి రైస్, రొట్టె, ఇవి వాటిని ఏమంటాం మరి? ఇది ఫైబర్, ఆకు ఫైబర్. ప్రోటీన్ అంటే చికెన్, కోడిగుడ్డు. ఇవే కాకుండా ప్రోటీన్ అంటే చికెన్, కోడిగుడ్డే కాకుండా ఇంకా ప్రోటీన్ అంటే పప్పుల నుండి కూడా పప్పులు అన్ని రకాల పప్పుల నుంచి కూడా వస్తాయి. కాకపోతే అవి నైట్ లో నానబెట్టన్నట. ప్రతి పప్పు కూడా 8 గంటలు 9 గంటలు నానిన తర్వాత వండుకుంటే వీటి ప్రయోజనాలు మస్తు ఉంటాయట. సగం ప్రయోజనమే అందుతుందట. అది నానినాక తెల్లారక పప్పు ఏదైనా బుద్ధి కాదు, వండుకోమని. మొన్న గట్లనే అయింది. పెసరప్పు తింటారు కదా, నానబెడితే పెసరప్పు వద్దన్నారు. నానబెట్టుడు ఏం లేదు, డైరెక్ట్ ఎప్పుడంటే అప్పుడు టకటక వండుకొని తినడే అంతే. అవును, కొంచెం టైం ఆరోగ్యకరమైనది తినాలి అనుకున్నప్పుడు కూడా దానికి మస్తు టైం కేటాయించాల్సి వస్తూ ఉంటది. అది ఫిష్ ఇది ఇట్లా అన్ని తిన్నప్పుడు మా పిల్లలు లేనప్పుడు టకటక తింటూ ఉంటాం అన్నట్టు, తిండి పోటీలు. ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి పోతారు, దాని తర్వాత తింటాం. మా పిల్లలు ఉన్న రోజు మేము తినాం, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా చూసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు అనే ఉద్దేశంగా మేము ఎప్పుడు అట్లా ఆల్మోస్ట్ ఎక్కువ నేను కూడా చేసినవే వాళ్ళకు పెడుతూ ఉంటా అన్నట్టు. అది బాబా ఇది ఫిష్ బిర్యానీ గురించి చెప్పాలనిపించింది. అది వరకు ఫిష్ ఏదన్నా తినాలంటే అమ్మ ముళ్ళు తీయాలి, ఎందుకు తినుడెందుకు, ఆ ముళ్ళు ఇరుకుడు ఎందుకు, ఇబ్బంది పడుడు ఎందుకు, గొంతు లేదని ఇరుకుతాను అనిపిస్తుంది. ఇట్లా అసలు ముళ్ళు లేకుండా ఇది బిర్యానీలో కలపడం మంచిగా ఉంది. అసలు ఫిష్ తినాలి అని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా తింటారు ఇట్లాంటి ఫిష్. అపోలో ఫిష్ అట ఇది, అపోలో ఫిష్. ఇది వరకు అపోలో ఫిష్ అంటే మొత్తం తీసి మంచి బజ్జీలాగా చేస్తారు ఫిష్ ని.
ఫిష్ కి బజ్జీ పిండి కలిపి బజ్జీలు వేసి మంచి ఇస్తారు, మస్తు అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది తింటా అంటే. ఇంకా ఇదివరకు భీమవరం రుచులలో ఇరుగా తిన్నాం, అక్కడనే మాకు ఫస్ట్ తెలుసు ఫిష్, అపోలో ఫిష్ అంటే ఫస్ట్ తెలిసింది మాకు అక్కడనే. అంటే మామూలుగా నేను అపోలో ఫిష్ అంటే ఫిష్ పేరే ఇట్లా బొమ్మ చేపలు రవ్వు చేపలు లాగా అపోలో చేపలు అనేది ఏదైనా ఉంటది కావచ్చు అని అనుకున్నా. మరి ఇదంతా చేస్తే అపోలో ఫిష్ అన్నట్టు, అది మొత్తం తీసేస్తే అపోలో ఫిష్ కాదు, ఇప్పుడు బంగారు తీగ బొమ్మ లాగా లేదు, కాదు అది నార్మల్ ముళ్ళు ఎట్లా చేసిరు బాబు? రవ్వు చేపలు అంటే ఆ ముళ్ళని తీసేస్తారు, ఇక ముళ్ళు తీసేస్తారా? అంటే ముళ్ళు తీసేసే మిషన్ ఉంటుంది అంటవా? ఏమో మరి నాకు తెలియదు, నేను ఆ చదువుకోలే. ఇంకా అది వరకు అయితే మామూలుగా ఒక బిర్యానీ అన్నట్టు మాకు తెలుసు, ఇట్లా బిర్యానీయో లేకపోతే కొన్నిటి వరకు తెలుసు. కానీ బాగా డిఫరెంట్ ఫుడ్ అయితే ఈ ఫుడ్ ఛాలెంజెస్ వల్ల ఏదైనా వెరైటీగా వండుకుంటున్నాం, వెరైటీగా పెట్టుకోవాలని చెప్పేసి ఇట్లా తెచ్చుకొని అయితే తింటా ఉన్నాము. డిఫరెంట్ ఎన్ని రకాలు ఉంటాయో అన్ని మీకు చూపెట్టాలనుకుంటారా, కానీ ఇంకా వచ్చే రకాలు ఎన్ని రకాలు తిన్నా. కడక్నాథ్ అవైలబుల్ లేదు, కడక్నాథ్ తినాలనేసి అనుకుంటే కొంచెం ఆశ పుడతాను, ఒక్కొక్కటి కొన్ని తిన్నాక మళ్ళీ కొన్నిటికి ఆశలు పుడతాను, మళ్ళీ తిన్న ఆ రుచి కోరుతుంది అన్నట్టు నాలుక నానా రుచులు కోరుతా అని చెప్తూనే ఉంటాం. అట్లా మేము తిన్నట్టు ఎవరు ప్రయత్నించకండి, ఇంకా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. మళ్ళీ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా వీడియోలు చూస్తూ మీరు నార్మల్ ఫుడ్ పెట్టుకొని తినండి, మంచిగా కమ్మటి ఏదైనా ఆరోగ్యకరమైనటువంటిది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. 1500 రూపాయలు పోయినాయి, బాగానే గెలిచిండు.